ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పిఠాపురం వర్మకి మళ్ళీ అన్యాయం జరిగింది. పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉండి ఆ ఎమ్మెల్యే సీటు తనదేనని చివరి వరకు ఆశించి భంగపడినటువంటి వర్మకి ఎమ్మెల్సీ ఇస్తారని ఊరించారు. ఆ ఎమ్మెల్సీ సీటు మొన్నటి 5 సీట్లు ఖాళీ అయినా దక్కలేదు. నామినేటెడ్ పోస్ట్ ఏదోటి ఇచ్చి ఆయన సంతృప్తి పరుస్తారు అని ఆశించారు. ఇప్పటికే 4-5 విడతలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ జరిగినప్పటికీ ఆయనకి మాత్రం అవకాశం రాలేదు. ఆశ్చర్యం ఏంటంటే అదే కాకినాడ జిల్లాలో జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తుమ్మల బాబుకి 3 పదవులు దక్కాయి. తుమ్మల బాబు ఇప్పటికే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అదే సమయంలో ఆయనకి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కేటాయించారు. దాంతోపాటు నిన్న ఆయనకి మళ్ళీ డీసీసీబీ చైర్మన్గా నియమించారు. ఇట్లా ఒకే జనసేన పార్టీ నాయకుడికి 3 పోస్టులు వచ్చాయి. కానీ జనసేన కోసం టికెట్ త్యాగం చేసిన వర్మకు మాత్రం ఒక్క సీటు కూడా రావట్లా. వర్మతో పాటుగా ఎవరెవరైతే టికెట్లు త్యాగం చేయాల్సి వచ్చిందో, జనసేన కోసం తమ సీటు వదులుకోవాల్సి వచ్చిందో వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. నెల్లిమర్ల నుంచి మొదలుకొని తిరుపతి వరకు అందరికీ ఏదో ఒక విడతలో ఏదో ఒక నామినేటెడ్ పోస్టు దక్కింది, ఒక్క వర్మకు మినహా. ఎందుకని మరి వర్మ మీద టీడీపీ నాయకత్వం ఇంతగా సీతకన్నేస్తుంది? వర్మను ఎందుకని అట్లా పక్కన పెట్టేస్తుంది? ఏమైనా జనసేన వైపు నుంచి ఒత్తిళ్ళు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ఆయనకి ప్రాధాన్యత ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారా? లేదంటే ఇంకేమైనా కారణాలతో టీడీపీ నాయకత్వం ఆయన్ను విస్మరించేస్తుందా? ఏమైనా పిఠాపురం వర్మకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ కూడా దక్కకపోవడంతో ఎమ్మెల్సీ సీటు కోసం ఆయన మరొక 1.5-2 ఏళ్ల పాటు వెయిట్ చేయక తప్పని పరిస్థితి అయితే అనివార్యంగా కనిపిస్తుంది. మరి ఆయన ఎంతకాలం వెయిట్ చేస్తారు? ఇదే రీతిలో టీడీపీ నాయకత్వం వర్మ పట్ల ఎన్నాళ్ళని వ్యవహరిస్తుంది చూడాలి.